మాతృదేవోభవ. పాపము చేసిన నన్ను పల్మరు బాధపడంగనేటికిన్ పాపము పుణ్యము అది భవత్ ప్రతిపాదిత లీలయంచు నీ పాపట పిందె చెప్పినది భాగవతమున దేవీ. జగన్మాత పాపము చేసిన నన్ను పల్మరు బాధపడంగనేటికిన్ పాపము పుణ్యము అది భవత్ ప్రతిపాదిత లీలయంచు నీ పాపట పిందె చెప్పినది భాగవతమున దేవీ. నే చీపురుతోడ చిమ్మెదను చింతను గూర్చి చింతను నే చీపురుతోడ చిమ్మెదను చింతను గూర్చి చింతను. పాపాలు చేసి ప్రాయశ్చిత్తాల కోసం తాపత్రయపడ్డం కంటే పాపపడు ఆలోచనలే మానుకోవడం మంచిదనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1389వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నిన్న మనం చెప్పుకున్నటువంటి ప్రాయశ్చిత్తాల్లో అసత్య దోషానికి చెప్పుకున్నాం, మద్యపాన దోషానికి చెప్పుకున్నాం, కృచ్ఛ్రము చాంద్రాయణం వంటివి కూడా చెప్పుకున్నాం. పరదారాగమనం చేశామనుకునేవాళ్ళు, ఆ పాపం పోవాలని మనస్సులో బాధపడేవాళ్ళు, అలాగే స్త్రీ పురుషులందరికీ ఎవరికి అక్రమ సంబంధాల బాబతు దోషాలు పోవాలన్నా కృచ్ఛ్రము చాంద్రాయణము కనీసం 3 రోజులు వాయుభక్షణ మాత్రమే చేస్తూ ఉపవాసం చేయడం, కేవలం గాలి పీల్చడం ద్వారా ఆ దోషాలు పూర్తిగా పోతాయి. ఆ జపం చేసి ఆ సమయంలో జపం చేస్తే దాని ప్రశ్న లేదు. అసలు మనస్సులోంచి ఆ జ్ఞాపకాన్ని చెరిపేసి దాని స్థానంలో భగవన్ నామాన్ని ముద్రించగలిగితే ఈ పాపం కాదు ఆ పాపం కాదు జన్మాంతరమైనటువంటి దుష్కృతాలన్నీ పోతాయి. ప్రదక్షిణ మహామంత్రం యొక్క ఉద్దేశం ఏది? యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర రక్ష రక్ష జనార్దన అని చదువుతామే. అందులో మీరు గమనించండి, ఈ 3 సార్లు ఇలా తిరగగానే మొత్తం జన్మాంతర పాపాలన్నీ పోతే ఏమిటండి అది? సాంకేతికంగా ఆలోచించకూడదు ఇటువంటి మహామంత్రాల యొక్క రహస్యాన్ని. లోపల గొప్ప తత్వం ఉంటుంది. ప్రదక్షిణం అంటే ఏమిటి? దేవుడు చుట్టూ తిరగడం అంటే ఏమిటి అర్థం? మనస్సులోంచి దేవుడిని బయటికి వెళ్ళలేదు. అసలు శరీరాన్ని దేవుడి గుడి చుట్టూ తిప్పడం కాదని సమస్య. ఇక్కడ మనస్సును దేవుడి చుట్టూ తిప్పాలి. ఈ శరీరం తిరగడం అంతా మనస్సు తిరగడం కోసం. ఆ మనస్సు తిరగడం అనే విషయమే మర్చిపోయి నేను 108 చేశాను. ఇవన్నీ వ్యాయామానికి పనికొస్తాయి, బరువు తగ్గడానికి పనికొస్తాయి, కళ్ళు తిరిగి కింద పడడానికి పనికొస్తాయి. ఇక అదో పిచ్చ పెట్టేసుకుని ఇక స్నానం చేసి మొదలు నేను ప్రదక్షిణాలు చేస్తే కానీ ఇంటికి రాను, కళ్ళు తిరిగి పడిపోతారు దారిలో. ఈ తత్వం తెలియకుండా కేవలం కర్మకాండను అనుసరిస్తే ఊబిలో కూరుకుపోతాం, మూర్ఖులం అయిపోతాం. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ, వేరే జన్మల్లో చేసిన మహాపాపాలు కూడా తాని ప్రణశ్యంతి, అవన్నీ పోతాయి. ప్రణశ్యంతి పోతాయి అయిపోయినట్టే. ప్రదక్షిణ పదే పదే, ఏం మాట అండి అది? పదే ప్రదక్షిణ, అడుగు నీ చుట్టూ తిరిగేటువంటి ప్రదక్షిణం ఒక అర్థం. పదం అనే దానికి శబ్దం అని అర్థం లేదా అండి? మాటికి నామం ద్వారా రూపం ద్వారా నా మనస్సుని నీ నుంచి కదలనివ్వను. అంటే మన మనస్సుని భగవంతుడి మీదే లగ్నం చేయగలిగితే ఇవి ఏమీ ఉండవు. వెంటనే పాపోహం పాపకర్మాహం, నాకు ఇంకా పాపాత్ముడని పాపకర్మలు చేశానని ఒక భావన మనస్సులో ఉంది. మన ధర్మం దీనికి అంగీకరించదు. జీవుడిని దేవుడని చెప్పింది, పుణ్యాత్ముడని చెప్పింది, బ్రహ్మాత్ముడని చెప్పింది, అహం బ్రహ్మాస్మి అయింది. కానీ ఎంతైనా కొంతమందికి ఉంటే అందరూ జ్ఞానులు కాదు కదా. త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల, శరణాగతులైన వాళ్ళని వాత్సల్యం చూపించేటువంటి ధర్మం నీ ఎందుంది, నువ్వు చేస్తావు కాబట్టి, దయామయుడు కాబట్టి. త్రాహిమాం, నన్ను రక్షించు. అన్యథా శరణం నాస్తి, ఇంకో మాట లేదు అసలు. త్వమేవ శరణం మమ, ఇంకెవరిని నేను శరణ అంటే విగ్రహాల సమస్య కాదు అక్కడ. దేవుణ్ణి తప్ప మరెవరిని ఆశ్రయించద్దని. మళ్ళీ దీనికి కృష్ణాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే మళ్ళీ శివాలయానికి వెళ్ళకూడదు, ఈ పిచ్చి మాటలు చెప్పకూడదు.
ఎందుకంటే మనకు అనేక రకాల సందేహాలు మామూలుగా కనకధార చదువుతున్నామండి, రామనామ జపం చేయించాడు, లక్ష్మీదేవికి రాముడు ఏమైనా శత్రువా? ఎవరండి రాముడు? విష్ణుమూర్తి కాదు, ఆవిడ భర్త కాదు, ఏమిటా మాటలు? ఇలాంటి అనుమానాలు వచ్చేస్తున్నాయి అందరికీ. జవాబులు చెప్పలేక తలనొప్పి వస్తుంది మాకు. దీడు ఒక స్తోత్రం చదువుతున్నాం, ఇంకా ఆ స్తోత్రం అంటే ఆ జపమే చేయాలి, వేరే జపం అంటే ఏం లేదు. కొంతమంది ముఠాలు కట్టినటువంటి వ్యక్తులు ఇంకా వాళ్ళు ఏ దేవుని గురించి చెబుతారో ఆ దేవుని మీదే అందరూ ఆధారపడాలని, తద్వారా ఈయన దగ్గరికి అందరూ రావాలని, ఈయన పీఠానికి బాగా పెరగాలని. ఈ స్వార్థం ఇంతకంటే ఏం లేదు ఇందులో. అసలు దేవుణ్ణి నమ్ముకోమని చెప్పండి, ఈ దేవుణ్ణే నమ్ముకో, ఇదే. మళ్ళీ ఇంకేమి ఇంకా మళ్ళీ పొరపాటుని నువ్వు విష్ణు సహస్రం చదివావు అంటే మీకు పిల్ల పుడితే లక్ష్మీదేవి పేరెట్టాలి, కనకదుర్గ పేరు పెట్టకూడదు. ఎవరి కనకదుర్గ? యోగమాయ, విష్ణుమూర్తికి చెల్లెలు, సాక్షాత్తు నారాయణ సహోదరు. ఆయన వాళ్ళ చెల్లెళ్ళకి కనకదుర్గ పేరెడతాడా? మీరు వైష్ణవులు కాబట్టి పార్వతి పేరు పెట్టద్దంటారా? ఎలా కుదురుతుందంటే ధర్మం? అంచేత ఈ మాటలు కాదు మనం నమ్ముతూ ఉండాల్సింది. శైవులైతే లక్ష్మీదేవి పేరెట్టద్దు, వైష్ణవులైతే కనకదుర్గ పేరెట్ట. ఈవిటి అజ్ఞానం. కనకదుర్గ వేరు, లక్ష్మీదేవి వేరు, రాముడు వేరు, శివుడు వేరైతే ధర్మం ఏమిటండి? ఇంకా ఇంతమంది దేవుళ్ళు ఉంటారని ఎక్కడైనా ఏమైనా డ్రామా కంపెనీ నాకు అర్థం కాదు. ఒక చోట కూర్చుంటారని వీళ్ళందరూ ఎవరు భక్తులు వాళ్ళు చూసుకుందామండి, సోమవారం సంత. ఇంత అజ్ఞానంగా ఆలోచిస్తే అలాగా పడుతున్నారు జనం. అందుకని మనం పెట్టుకోవలసినటువంటి ధోరణి ఎప్పుడు కూడా చాలా సక్రమంగా పద్ధతిగా అందరూ దేవుళ్ళు ఒక్కటే. ఏ గుళ్ళోకైనా వెళ్ళొచ్చు, ఏ నామజపమైనా చేయొచ్చు, ఏ దేవుణ్ణైనా ఆశ్రయించచ్చు. మొత్తం మీద దేవుణ్ణి ఆశ్రయించు, మానవులను ఆశ్రయించదు. అన్యథా శరణం నాస్తి అంటే అర్థం అది. అందుకని కృష్ణుడే శరణం, శివుడే శరణం అని కాదు అక్కడ. నేను చాలా స్పష్టంగా అమ్మవారి ఏంది పద్యాలు చెబుతున్నా. నేను చేసేది పంచాక్షర జపం. మరి కృష్ణుడి గురించి ఎంత బాగా చెబుతున్నానో మీకు తెలుసు. మరో సందర్భాల్లో దాశరథి శతకం చెబుతున్నాను, అవి అంత రాముడి గురించి బ్రహ్మాండంగా రాముడు మించిన దేవుడు చేయడం నాకు తెలుసు. నేను నమ్మిన శివుడు రాముడు ఒకడే, ఆ విషయం నాకు తెలుసు కూడా నేనేం అబద్ధం ఆడాల. ఈ సమరస భావన మన మతంలోనే మనకి లేకపోతే ఇంకా ఇతర మతాల వాళ్ళతో ఎలా సమరసంగా ఉంటామండి? అసలు అది అవసరం కదా. ఇక్కడ ఇప్పుడు నిన్న మనం ధర్మరాజు అన్నీ విని హాయిగా బాగుందండి, నాకు ఇప్పుడు కాస్త మనస్సు చల్లబడింది, ఏదో పాపాలు చేశాను అనుకున్నా కానీ అది నా ద్వారా జరిగినవి కాబట్టి నాకు అర్థమవుతుంది, నేను చేసింది కాదు ఏదో జరిగాయి అంతే అని అర్థమవుతుంది, బాగుంది. కానీ నాకు పూర్తిగా అలజడి తగ్గాలి అంటే, నేను చక్కగా రాజ్య పరిపాలన ప్రశాంతంగా చేయాలి అంటే రాజధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ఆపద్ధర్మాలు సహా, ధర్మ సూక్ష్మాలు సహా అన్నీ వినాలనుంది. అంచేతను ఎవరి దగ్గర వింటే మంచిది మీరే చెప్పండి అని కృష్ణుణ్ణి, వ్యాసుణ్ణి, నారదుణ్ణి అందరినీ అడిగాడు.